సంబంధించినటువంటి సంఘ నాయకత్వం బట్టి ప్రజలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూలి ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన సంఘం నుంచి నోబెల్ రైడర్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఆయన నియమితులైనందుకు ప్రజలటువంటి ఆయనకి ఆర్థిక కంగ్రాచులేషన్స్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా మంచి ఉచ్చ స్థితికి అంటే ఉన్నత స్థితికి ఆయన ఎదగాలని మా ప్రార్థన ఉంది. మనం కూడా అలా ప్రార్థిద్దాం. గతంలో మనకి ఇక్కడ పాలకసద్ గారు ఉండేవారు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి, దీనికి అధ్యక్షుడిని నడిపించేవారు. ఇక్కడ నేను ఇక్కడ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాను, కానీ మన గతంలో లాస్ట్ వీక్ నేను రాలేకపోయాను. నాకు ఆయన ఇంటిమేషన్ అవ్వలేదు. నేను వస్తే వదిలేస్తే నేను కూడా ఉన్నాను ఇక్కడ. అదే నేను ఆ మీటింగ్ మిస్ అయ్యాను. ఏదేమైనా రీప్లేస్మెంట్ అనేది ఇక్కడ జరిగింది కాబట్టి పాల్గొనే ప్లేస్లో నోబెల్ రైడర్కి ప్రజలు ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి విలియం పీటర్ గురింటే ఇంకా కొంచెం సన్మాన కార్యక్రమం చేయలేమో, కానీ మరి అటువంటి చేయలేదేమో కదా. ఏదేమైనా మన సంఘం నుంచి ఇటువంటి దైవజనులు లేవడం, ఒక నాయకత్వానికి ముందుకెళ్ళడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం, కిరీటం. చెప్పారు కదా ఆయన మొదటి ఆలోచనే కవర్స్ ఇవ్వాలని, ఇంకా మంచి దేవుడు ఆలోచన ఇచ్చి చక్కని పరిపాలన చేయడానికి ఆయన ఇంకా ఈ యొక్క పరిచర్యలో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తూ అనేకులకు ఆదర్శంగా మాదిరిగా ఉండాలని నా యొక్క భావన, ప్రార్థన తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా కార్యక్రమం అరేంజ్ చేసి నడిపిస్తున్న సంఘ పెద్దలకి, వీడియో షూట్ చేసిన సామరాన్ పాల్ గారికి, ఇంకా వైరు అండ్ ఆర్కెస్ట్రా తదితర వారికి, పెద్దలకి అందరూ కూడా మరొకసారి ప్రభు గారి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వచ్చేటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్దామండి. కీర్తన 74 కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం మనం. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వం సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. ఇది ఆసవ కీర్తన. ఈ కీర్తనలో మనకు తెలుసు, 1వ వచనంలో కూడా అంటాడు, దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పగడచున్నదేమి అంటూ మాట్లాడుతూ దాని వచనాన్ని స్టార్టింగ్లో 2వ వచనంలో నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకము తెచ్చుకోను అని ఆసవు కీర్తన ద్వారా దేవుని అడుగుతున్నాడు. ఈ వచనాల్లో మనం చూసినప్పుడు మనకి ఈ కీర్తన అంతా 74 కీర్తన అంతా మనకు కనిపించింది ఏంటంటే, అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులో ఉన్నటువంటి పాపశాపాన్ని ఎత్తి చూపుతూ దేవుడు పాపాన్ని సహించడు. దేవుడు కాబట్టి ఎక్కడైతే పాపం పిచ్చిపోతుందో అక్కడ ఉగ్రత కూడా ఉంటుంది, సహించడు దేవుడు అని ఈ యొక్క ఆశా కీర్తన, ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం అది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వం సంపాదించుకుని విమోచించిన నీ సమాజంలో జ్ఞాపకం తెచ్చుకుని అంటాడు. ఇక్కడ ఈయన రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటే ఒక మధ్యవర్తిగా ఉండి దేవుని అడుగుతున్నాడు ఈ మాటలో. మీరు సంపాదించిన గోత్రాన్ని అలాగే విమోచించిన ప్రజల్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నావు. ఇది మన అంశము, ధ్యానాంశం ఏంటంటే స్వాస్థ్య గోత్రము, విమోచన మరియు జ్ఞాపకం చేసుకోవడం. ఎవరిని జ్ఞాపకం అంటే ఆయన పెట్టినది. ఈ విధంగా మనం చూడవచ్చు. అంటే ఒక విధంగా మనం చూసినప్పుడు మన అందరికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడు దేవుడే. ఆ దేవుడే మనకి యెహోవా దేవుడు అని అర్థమవుతుంది. అంటే ఈ సెకండ్ థింగ్స్ అన్ని కూడా మనకి వేరు. మన ప్రయారిటీ, మన ప్రాముఖ్యత దేవుడే. కాబట్టి దేవుణ్ణి అడిగే విధానం ఒకసారి మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వచనం, ద ట్రైబ్ ఆఫ్ యువర్ ఇన్హెరిటెన్స్ అంటున్నాడు. ఇక్కడ నీ స్వాస్థ్య గోత్రమును, దీని గురించి మనం కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 135:4 అంటాడు ఆయన, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకొనెను అని ఒక వచనం కనిపిస్తుంది అక్కడ. స్వకీయ ధనముగా
ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అంటే ఈ భావం మనం చూసినప్పుడు ఇది ఇశ్రాయేలీయులకే వర్తిస్తుంది. స్వకీయ ధనము లేకపోతే స్వకీయ జనము అని. ఈ వచనంలో మనం ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే స్వకీయ ధనము గురించి అని స్వకీయ జనము గురించి ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి కనానులో యెహోషువ స్వాస్థ్యాలు ఇచ్చినట్టుగా మనకి వాక్యంలో చూస్తాం. స్వాస్థ్యం పంచి ఇవ్వడం అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ యొక్క ఏ భాగాలు ఉన్నాయో అన్ని భాగాలకి స్వాస్థ్య నిధిని అక్కడ పంచి ఇచ్చాడు యెహోషువ. ఇది ఫిజికల్గా భౌతికంగా ఇచ్చినటువంటి లేకపోతే ఆస్తి పరంగా ఇచ్చినటువంటి అంశం. ఒక ఆస్తిని ఇచ్చినాడు, దేవుడు చెప్పినట్లుగా ఆయన ఇచ్చినాడు. అయితే అందరికి ఇచ్చాడంటే లేవీలు తప్ప అందరికి పంచిపెట్టాడు. అంతేకాదు యోసేపు కుమారులైనటువంటి మనస్సే, ఎఫ్రాయిములకు కూడా ప్రత్యేకంగా ఇచ్చాడు స్వాస్థ్య గోత్రాలు, స్వాస్థ్యాన్ని, స్థలాలని, భూముల్ని అని మనకి అర్థమవుతుంది. ఇది స్వాస్థ్యం మనం అర్థం చేసుకుంటే 2 రకాలుగా కనిపిస్తుంది మనకి, 2 types. ఫస్ట్ వన్, స్వాస్థ్యం అంటే దేవుడికి చెందినవారు ఆత్మీయంగా స్పిరిచువల్ లైఫ్ మనం అనుభవించుకుంటే అప్లై చేసుకుంటే స్వాస్థ్య గోత్రము దేవుడికి చెందినవారు. రెండోది ఆస్తి, భూమి. మనం పై చెప్పుకున్నట్టుగా 12 గోత్రాలకి అంటే లేవీలు తప్ప మిగిలిన వారందరికీ యెహోషువ దేవుడు చెప్పినట్టుగా ఏ విధంగా పంచి ఇచ్చాడో అది మనం ఆస్తి రూపంలో చూడవచ్చు. రెండో టైంలో మనం చూసినప్పుడు దేవునికి చెందిన వారము, ఆయన స్పిరిచువల్ గా అంటే ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు ఆస్తిని, ఈనాటి మన నవీన ఇశ్రాయేలుము మనం కూడా దేవుడు తన స్వాస్థ్యాన్ని మనకి ఇస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ. అంటే నిర్గమకాండం 19వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 19వ అధ్యాయము చూస్తే 5వ వచనంలో స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ 5వ వచనంలో ఇది ఎలా ఉందంటే మనకి వాగ్దాన రూపంలో కనిపిస్తుంది. నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇస్తాను, నువ్వు ఎలా నడుస్తే నేను నీకు చేయగలను అని దేవుడు చెప్తున్నాడు. ఉన్నటువంటి వర్షంలో నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి విషయాలు చెప్తున్నప్పుడు మీరు చేసే దానిని బట్టి, ఇశ్రాయేలులారా, ప్రజలారా, మీరు చేసే దాన్ని బట్టి, పాటించే దాన్ని బట్టి నేను మీకు ఇస్తాను అన్నాడు. అంటే కండిషన్ కనబడుతుంది కదా. ఏమన్నాడు? మీరు ఎలా చేస్తే నేను ఎలా చేస్తాను, మీరు ఎలా అనుసరిస్తే నేను కార్యం చేస్తాను. ఇది వాగ్దాన రూపంలో ఉన్నటువంటి మాట. సో అక్కడ అంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి ఈ విధంగా మీరు నడిస్తే మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సొంత జనులగుదురు, సొంత నిధి అవుదురు అన్నాడు. ఈ నిధి అనేది మనకు కూడా గతంలో ఒకసారి మెన్షన్ చేశాను నేను. నిధి అన్నప్పుడు మనకి కనిపిస్తుంది. దావీదు ఆలయం కట్టాలని ప్రయత్నం చేసినప్పుడు తన వెండిని, బంగారాన్ని పోగు చేస్తాడు ఆయన. కానీ ఆలయం కట్టలేడు, కానీ కొంత ప్రశస్తమైనటువంటి నిధిని ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు మన ప్రాచీన భారతదేశ చరిత్ర కానీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర కానీ మనం ఒకసారి సింహాలవనం చేసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే, ఒక రాజు ఒక రాజ్యాన్ని ఓడించినప్పుడు, సైన్యంతో దాడి చేసినప్పుడు, ఆ రాజుని ఓడించినప్పుడు ఆ రాజుని సామంతరాజులుగా చేసుకుంటారు. సామంతరాజులుగా చేసిన తర్వాత జస్ట్ ఎవరైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన రాజు ఒక సామంతరాజుగా ఉంటాడు. అంటే ఒక రబ్బర్ స్టాంప్. దగ్గర విజయం పొందినటువంటి రాజు జీతభత్యాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఈ భాగం నువ్వు చూసుకో, దీనికి నువ్వు ఇన్ఛార్జ్ అంటే నువ్వు దీన్ని చూసుకుంటావు, నేను ఈ శాలరీ ఇస్తాను. నువ్వు ఈ రాజ్యం అంతా నేను విజయం పొందుకున్నాను, నేను గెలిచాను, ఇది నాది, నా స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యాన్ని నీకు అప్పచెప్తున్నాను, నీకు జీతభత్యాలు ఇస్తాను, నువ్వు కాపాడు.
నేను చెప్పినవి అమలు చేయాలి, నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. అంటే నువ్వు ఒక విధంగా చెప్పాలంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ అయితే నువ్వు స్టేట్ గవర్నమెంట్, నువ్వు గవర్నర్ జస్ట్ రబ్బర్ స్టాంప్, ఈ విధంగా చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఆనాటి కాలంలో నిధిని ఈ విధంగా మనం ఫిజికల్గా కూడా చెప్పవచ్చు. ఆత్మీయంగా చూద్దాం ఒకసారి. మనం ఫిజికల్గా మనకు అవసరం లేదు, కానీ మన పాఠం ఆత్మీయ పాఠం. స్వకీయ సాంపద్యమవుతురు అంటే నేను ఒక మనకి ధనం గురించి చెప్తున్నాడు. స్వకీయ ధనమవుతురు. ఈ ధనాన్ని మనం చూస్తే ఏమంటాడంటే దీనికి పర్యాయ పదమే స్వకీయ ఏమంటాడంటే స్వాస్థ్య గోత్రము. అంటే స్వకీయ సంపాద్యానికి పర్యాయ పదము మరొక మాట స్వాస్థ్య గోత్రము. ఈ స్వాస్థ్య గోత్రాన్ని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు, ఈరోజు మనల్ని ఎన్నుకున్నాడు. గిరియోపదేశ కాండము 7:6 ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ ఏమంటాడంటే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడకు యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం చూసినప్పుడు నిర్గమకాండంలో చూసినప్పుడు వాగ్దానంతో ఉన్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి, ధైర్యాన్ని పుట్టించే మాటలు కనిపిస్తున్నాయి. నువ్వు చెయ్యి, నేను ఇది చేస్తా. నీ యొక్క ఎలా ఉన్నాయంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను చెప్పిన నువ్వు చేస్తే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను అన్నాడు వాగ్దానం రూపంలో. ఇక్కడ గిరియోపదేశ కాండం 7:6 మాట్లాడినాడు ఏమంటే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అంటే ఏమంటాడు నెరవేరింది అంటే పాస్టింగ్ అనమాట. ఫ్యూచర్ టెన్స్ చెప్పిన దాన్ని ఇక్కడ పాస్ట్ టెన్స్ లో చెప్పేస్తాడు. అప్పుడే నీవు నీ దేవుడికి ప్రతిష్ఠిత జనము డిక్లరేషన్ అయిపోయింది. సో నీ ప్రతిష్ఠిత జనము కాబట్టి నిన్నేమంటాడంటే దేవుడు నీవు నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా చేసుకున్నాను అంటాడు. సీనాయి పర్వతం మీద మరి మోషే దేవుడితో మాట్లాడినప్పుడు ఈ విధమైనటువంటి సంభాషణలు మనకు కనిపిస్తాయి. అంటే మోషేతో చేసినటువంటి నిబంధన ద్వారా ఇశ్రాయేలీయులు ఆయనకి స్వకీయ సాంపద్యముగా చెందినవారు చేశారు అక్కడ సీనాయి పర్వతం దగ్గర. అంటే స్వకీయ జనము దట్ మీన్స్ స్వకీయ నిధి స్వకీయ జనము స్వకీయ గోత్రం ఇవన్నీ పర్యాయ పదాలే. సో ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అంటున్న మాట పాస్ట్ టెన్స్ లో ఇక్కడ మనకు అనిపిస్తుంది. నీకు ఫ్యూచర్ టెన్స్ లో చూపించాడు, నీకు వాగ్దానం చేస్తున్నాను, ఇప్పుడు నేను నెరవేరుస్తున్నాను. సో గిరియోపదేశ కాండం 4:20 కూడా మాట్లాడుతుంటది. ఏమంటాడంటే అక్కడ యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని రక్షించుకుని. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రక్షించారు. ఇక్కడ కంగారు చెప్తున్నాడు. ఇక్కడ అంటే ఇనుప కొలిమి లాంటి ఐగుప్తు దేశంలో మీరు 430 సంవత్సరాల బానిసత్వంలో మీరు నలిగిపోయారు. మీ మొరని ఆలకించిన మీ మొరని బట్టి నేను ఆ ఇనుప కొలిమి లాంటి స్థితి నుంచి నేను బయటికి రప్పిస్తున్నాను అని చెప్తున్నమాట. మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై సొంత జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని నేను రప్పించాను అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఇనుప కొలిమి అంటే మనకు తెలుసు యాక్చువల్గా బ్లాస్ట్ ఫర్నిచర్ అంటారు దాన్ని. అంటే ఇనుముని ఒక లోహాన్ని తీసుకొని ఆ లోహాన్ని శుద్ధీకరణ చేస్తారు, మాలిన్యం తొలగిస్తారు. బంగారమైన వెంటేనంటే ఆ మాలిన్యం తొలగించిన తర్వాత ఒక ప్యూర్నెస్ మనం తెచ్చుకుంటాం. పరిశుద్ధత అంటాం దాన్ని. ఆ శుద్ధి చేయబడే ఐటమ్ని మనం అందించే జీవితంలో మనం ఉపయోగించుకుంటాం. మనం వాడే వెసల్స్ కానీ పాత్రలు కానీ మనం వాడేటువంటి ఏదైనా ఐటమ్స్ కెమికల్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఆ కెమికల్ రియాక్షన్ అంటారు, కెమికల్ చేంజ్ అంటారు దీని అంటారు, రసాయనిక చర్య, రసాయనిక మార్పు అంటారు. ఒక ముడి పదార్థాన్ని ఆ ముడిని తీసి ఒక బ్లాస్ట్ ఫర్నిచర్ లో కొలిమిలో వేసి దాన్ని శుద్ధీకరించి మలినాన్ని తొలగించిన తర్వాత అది శుద్ధమైనదిగా వస్తుంది.
నీ జీవితం 430 సంవత్సరాలు ఐగుప్తు జీవితంలో చెరలో ఉన్నావు నువ్వు, మాలిన్యంతో ఉన్నావు నువ్వు. ఈ శ్రమని నీకు పెట్టుకున్నాను, శ్రమలు పెట్టాను నేను, అనుభవించావు నువ్వు మార్పడని ఆలోచించాను. మోషే నీ దగ్గర పంపించా, మోషే ద్వారా నేను విడిపించా. ఇనప కొలిమి లాంటి నీ పరిస్థితిని, మాలిన్యం లాంటి నీ పరిస్థితిని, దుర్భరమైన నీ జీవితాన్ని అక్కడ నుండి నేను శుద్ధీకరించడానికి నేను శ్రమలు రప్పించాను. నేను ఆ శ్రమలో నువ్వు శుద్ధీకరించబడ్డావు, నేను నిన్ను రప్పించాను. నేడున్న స్థితిని బట్టి ఐగుప్తు దేశంలో ఆ కొలిమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి నేను బయటకు తీశాను అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు తనకు స్వకీయ జనముగా ఉంటే శ్రేష్టమైన వారిగా మనం చేయడానికే మన కోసం ఇనప కొలిమి వంటి ఐగుప్తు దేశంలో శ్రమలను దేవుడు మనకు అనుమతించాడు. అంటే శ్రమలు రావడం అనేది ఈ టాపిక్ మన శుక్రవారం కూడా మాట్లాడుకున్నాం. అంటే ఈ కష్టం కాదు, వేరే శ్రమల గురించి. ఈ విధంగా మనం చూసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆయన స్వకీయ జనాన్ని, సంపాదించినటువంటి జనాల్ని, ప్రశస్తమైన నిధైనటువంటి ఆయన జనాంగాల్ని శుద్ధీకరణ చేసి పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఆ కొలిమి లాంటి జీవితాలని, మాలిన్యం లాంటి జీవితాలని శుద్ధీకరణ చేయడానికి మనం తోడుకుని వచ్చినట్టుగా ఆ వాక్యం మనకు కనిపిస్తుంది. దేవుదేశకాండం 9:29 కూడా మాట ఉంటుంది. అక్కడ మోషే అంటున్నాడు, నీవు నీ అధిక బలము చేతను, నీవు చాపిన బాహుబలము చేతను, బాహు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే అంటాడు. అంటే మోషే మాట్లాడుతూ దేవుడితో మాట్లాడుతున్న మోషే, నీ అధిక బలము చేతను, నీవు చాపిన బాహు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే అని అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన స్వాస్థ్యము, ఆయన బలము చేత, ఆయనటువంటి బాహువు చేత ఎవరికి సాధ్యం కాని పరిస్థితి నుంచి ఆయన మనల్ని విడిపించాడు, రప్పించాడు. నీ స్వాస్థ్యము నీ ప్రజలు వీరేదేవా అన్నాడు మోషే. అంటే స్వాస్థ్యము అనే వర్ణానికి మన మాట ఏంటంటే దేవునికి చెందినవారు అని అర్థం వస్తుంది కదా. సో ఇది ఈ మాట వాడింది ఎవరికంటే ఇశ్రాయేలు జనాంగాలు. ఇది మనకు వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఇది కూడా మనం అన్వయించుకోవచ్చు. మనం కూడా కీర్తన 33లో మాట ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే చూడాల్సిందండి, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న ధన్యులు అన్నాడు. ఆయనకు స్వాస్థ్యముగా, ఆయనకు దేవునికి స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ధన్యులు. ఇది మనకు వర్తిస్తుంది. అంటే మనం ధన్యులు, ఎందుకంటే మనం ఆయన స్వాస్థ్యం. మనం నీటిలో కడగబడ్డాం, రక్తంలో కడగబడ్డాం, బాప్తిజం అనే నీటిలో కడగబడ్డాం. ఆయన రక్తంలో ఇంకా మనం పాలు భాగస్తులైనాం, శరీరంలో పాలు భాగస్తులైనాం. మనం నవీన ఇశ్రాయేలీయులు, నూతన ఇశ్రాయేలీయులు, ఆత్మీయ ఇశ్రాయేలీయులు. ఫిజికల్గా కాదు, ఫిజికల్గా మనం అర్హలేదు, కానీ స్పిరిచువల్ గా మనం ఆయన స్వాస్థ్యం. సో ఈ విధంగా స్వాస్థ్యం గురించి మనం మాట్లాడుకోవచ్చు. 74:2 ఉన్న మాటే మన మూలవాక్యము, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన సమాజమును జ్ఞాపకం తెచ్చుకున్నాము. విమోచించిన, దీనికి ఒకసారి మనం నిర్గమకాండం 15లో చూద్దామండి. అధ్యాయము 13వ వచనంలో నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతే, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. 13వ వచనంలో నీవు విమోచించిన ఈ ప్రజలను నీ విమోచన ఈ ప్రజలను నీ కృప చేతను తోడుకొని వచ్చింది. నీ కృప చూపించావు కాబట్టి ఐగుప్తు దేశంలో నుండి, కొలిమి లాంటి జీవితంలో నుండి, బానిసత్వంలో నుంచి మమ్మల్ని విమోచించావు. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు తోడుకొని వచ్చింది, ఎక్కడ నడిపించింది అంటున్నాడు కదా. అంటే విమోచించిన వారు ఎక్కడికి రావాలి? ఆలయంలోకి రావాలి. అంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయనతో ఉండాలి. మనం
అందుకని దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను విమోచించాడు, నా శాప పాపాలు కాపాడు అని మనం అనుకుంటే సరిపోదు, దానికి క్రియారూపంలో మనం చూపించాలి. అంటే ఆయన సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞతలు తెలియజేసే వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన విమోచనకర్త. సో ఐగుప్తు దేశంలో నుండి మనం విడిపించి, అద్భుత కార్యాలు జరిగించి, సూచక్రియలు జరిగించి, మనల్ని ఫరో బానిసత్వం నుండి భయంకరమైన 10 తెగుళ్ళు రప్పించిన ఆ ఫరో హృదయ కాఠిన్యం పోలేదు. అయినా దేవుడు అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి మనల్ని దాటించాడు, విమోచించాడు. కీర్తన 77:15 మాట ఉంటుందండి. నీ బాహుబలం వల్ల యాకోబును యోసేపు సంతతి వారు నీ ప్రజలను నువ్వు విమోచించి ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు, అది నాకు చెప్పుకున్న మాటకే దీన్ని కంటిన్యూషన్. నీ బాహుబలం చేత యాకోబును అలాగే యోసేపు సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుతున్నప్పుడు, యాకోబు గురించి మాట్లాడుతున్నప్పుడు, యాకోబుకి 12 గోత్రాలు పిల్లలు అని తెలుసు, అది ఇశ్రాయేలు జనాంగాలు. ప్రత్యేకించి యోసేపు మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే మనస్సే ఎఫ్రాయిం గురించి కూడా వాళ్ళకి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు విమోచించావు, నీ ప్రజలందరూ నువ్వు విమోచించావు. కాబట్టి నీ శక్తివంతమైన బాహుబలం చేత నువ్వు రక్షిస్తావు, విడిపిస్తావు, విమోచిస్తావు. రక్షించావు. ఇక్కడ కీర్తనలో ఇదే మాట మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో కూడా మాట ఉంటుంది. అదేంటంటే వారి యావత్ బాధలలో 63:9 ఉంటుంది. వారి యావత్ బాధలలో, వారి సమస్త బాధలలో ఆయన బాధ ఉండేను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను, కార్యం చేతను వారిని విమోచించి పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. మొత్తం ఇశ్రాయేలు జనాంగాలు ఈ విధంగా ఆయన రక్షించడానికి ఈ వాక్యం మనకు అర్థమవుతుంది కదా. అంటే యెషయా గ్రంథం ఆయన విషయంలో ఆయన ప్రవచన రూపంలో ఇక్కడ చెప్పేస్తాడు మొత్తం అంతా కూడా. అంటే ఏమంటాడు ఇక్కడ, యావత్ బాధలో ఆయన బాధలు ఉండేను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. ఎలా మోషే నాయకుడు ఎన్నుకున్న తర్వాత, 10 తెగుళ్ళు అయిన తర్వాత, ఫరో ఓకే అని చెప్పిన తర్వాత, అరణ్య యాత్రలో వీళ్ళకి బయలుదేరిన తర్వాత వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అనేటువంటి భయంకరమైనటువంటి ఒక అడ్డంకి ఏర్పడింది. ఆ అడ్డంకి ఏర్పడినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వెనకాల ఫరో సైన్యం కూడా మళ్ళీ తగ్గుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు దీన్ని విమోచించినట్టుగా మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రాన్ని దాటిన సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనకి ఇక్కడ ఏమంటాడంటే, ఒక దూత ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను అన్నాడు. అంటే సైన్యానికి ఎదురుగా ఒక దూత సైన్యం నడిపిస్తూ ఉంటే ఎర్ర సముద్రాన్ని 2 భాగంగా చేసి వెనక ఫరో సైన్యం తగ్గుతుంటే ఈ దూత వెనక భాగానికి వచ్చి వీళ్ళకి ఆశ్రయముగా రక్షణ కలిసిగా ఉంటూ వీళ్ళని నడిపిస్తుంది అన్నమాట. అంటే భయంకరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 10వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. ఏమంటే వెనక ఒక మేఘస్తంభంగా ఉన్నది, ముందున్న మేఘస్తంభము వెనకకు వచ్చి వెనకకు ఉన్నటువంటి ఈ ప్రజలకి అంటే ఫరో సైన్యానికి చీకటి కమ్మ చేసి ముందున్నటువంటి ఈ ఇశ్రాయేలు జనాంగానికి విరుగుగా ఉండి ఆ ఎర్ర సముద్రాన్ని దాటడంలో ఈ యొక్క దూత సైన్య సమూహము సహాయం చేస్తుంది, లేదా రక్షించినట్టుగా ఆ వచనాలు మనం 63, 9, 10 వచనాల్లో మనం చూడగలం. ఈ విధంగా మనం చూసినప్పుడు విమోచన అనేటువంటిది విడుదల, బానిసత్వం నుండి విడుదల మనం చూడగలం. ఇదే మనం నిర్గమకాండంలో కూడా 14, 9, 19, 20 వచనంలో మనం సైన్య దూత గురించి మనం చెప్పుకున్నప్పుడు సైన్య దూత దాంట్లో మాట్లాడవచ్చు, అక్కడ కూడా చూడవచ్చు. దానికంటే రిఫరెన్స్ కోసం చెప్తున్నాను నేను. తీతు 2:14లో మంచిగా ఒక మాట ఇస్తాడు. ఆయన అంటున్నాడు అక్కడ, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనలో ఇప్పుడు మనం తగిన ఇశ్రాయేలు జనాంగం మనం సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునే తన్ను తాను మన కొరకు అర్పించుకునేను అన్నాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు ఆయన స్వారూప్యంలో మనం నిలబడడానికి సమస్త దుర్నీతి నుండి మనం తొలగించి మనం పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సత్క్రియలను ఆసక్తి కోసం
మనల్ని పవిత్రపరిచి ఆయనలా ఉండడానికి, మంచి పనులు చేయడానికి, ఇంకా ఆయనలో ఎదగడానికి, ఆయన రూపాన్ని సంతరించుకోవడానికి మనల్ని విమోచించాడు. పాప బాధల నుంచి, శాప బాధల నుంచి అన్నిటిని కొట్టివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు మన దుర్నీతులను విడుదల చేయడానికి, విమోచించడానికి ఆయన మన కొరకు తను తాను అర్పించుకున్నాడు. ఆయన ప్రాణత్యాగం మన కోసం చేశాడు. ఆ స్థానంలో ఉండవలసిన మనం చచ్చిపోవలసిన వాళ్ళం మన పాపాలను బట్టి మనం మరణించాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కోసం తను తాను అర్పించుకొనెను అన్నాడు. ఎంత మంచి మాట అంటే. అయితే ఇది మనం ఎర్ర సముద్రాన్ని ఒకసారి మనం కంపేర్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగాలు భౌతికంగా వాళ్ళు బాప్తిజం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఎర్ర సముద్రం లాంటి పాపాలన్నీ కూడా అక్కడ వదిలేసి నూతన స్వభావం ధరించుకుని విమోచన ప్రకటించడానికి, విడుదల ప్రకటించడానికి ఎర్ర సముద్రాన్ని, ఆ పాపాల్లో ఎర్ర సముద్రంలో వారి పాపాలని, శాపాలని అన్ని కడుక్కుని నూతన స్వభావాన్ని సంతరించుకునే అవకాశం వారికి అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నవీన క్రైస్తవులు, నవీన ఇశ్రాయేలు మనము మన జీవితాల్లో ఉన్నటువంటి మలినాన్ని, మన జీవితంలో ఉన్న పాపాలను తొలగించుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి మనకు ఒక ప్రభువైన యేసుక్రీస్తుని, ఎర్ర సముద్రం లాంటి ఒక యేసుక్రీస్తుని మనకు పంపించారు. తండ్రి ఇచ్చాడు మనకు. ఆ తండ్రి ఇచ్చినటువంటి యేసుక్రీస్తు కృపావారంలో, ఆయన కృపావారంలో ఆయన మన కొరకు తను తాను అర్పించుకున్నాను మనల్ని విమోచించడానికి. ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 74:2 కీర్తనలో అన్నట్టుగా నీ స్వాస్థ్య గోత్రమును నువ్వు పూర్వం సంపాదించుకుని విమోచించినటువంటి ఈ సమాజమును జ్ఞాపకం తెచ్చుకున్నాము అనేటువంటి మాటను మనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. 49వ అధ్యాయము 49, 14, 15, 16 వచనాల్లో దీని గురించి మనకి జ్ఞాపకం తీసుకున్నాను. అంటే ఆయన మనల్ని స్వాస్థ్య గోత్రంగా చేసుకున్నాడు, మన విమోచించాడు, తర్వాత స్వాస్థ్య గోత్రంగా మనం చేసుకుంటున్నాడు. 14 వచనం చూస్తే 49, 14లో అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నది. 15వ వచనంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. 16 చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెప్పి ఉన్నాను, నా ప్రాకారంలో నిత్యము నా సన్నిధి నా ఎదుట ఉన్నది అని అక్కడ యెషయా గ్రంథంలో భక్తుడు మనకి ప్రవచన రూపంలో తెలియజేస్తున్నాడు. సియోను ఏమనుకుంటుందంటే, అయ్యో బబులోను రాజ్యాన్ని తీసుకుపోయారు, 70 సంవత్సరాలు చెక్కలో పెట్టేశారు. ఈ సియోను పర్వతం లేక దేవుని మందిరము, దేవుని ప్రజలు, దేవుని ఆలయము, దేవుని నివాసము అయినటువంటి ఈ సియోను ఎవరు లేరు, ఇక్కడ ఎవరు కనబడలేదే, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాలు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు లేదు. ఇక్కడ లేని సమయంలో ఎలా ఉంది? ఖాళీ. సియోను పర్వతంగా ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఇటువంటి ఖాళీ స్థితిలో ఉన్నటువంటి ఈ పర్వతం దగ్గర, దేవుని ఆలయం దగ్గర, దేవుని ప్రజలు నివసించే ప్రదేశంలో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధుల దగ్గర ఉండవలసిన పరిశుద్ధులు ఇక్కడ లేరు. నన్ను విడిచిపెట్టేసావా అని సియోను అనుకుంటుంది. అయితే 15వ వచనం చూడండి, అక్కడ ఏమన్నాడంటే, నీ ఆలోచన తప్పు నాన్న అని చెప్తూ, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదేమో కానీ నేను నిన్ను మరువను. అభయస్తున్నమాట. తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. యాక్చువల్గా తల్లి మరవదు. ఎందుకంటే తన యొక్క బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్తో పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఎంతో అల్లాభావ సంబంధం ఏర్పడుతూ ఉంటుంది తల్లికి బిడ్డకి. ఫస్ట్ సైట్ అదే, ఫస్ట్ లవ్. బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నప్పుడు, స్టన్ పాలు ఇస్తున్నప్పుడు తన తల్లితో తన బిడ్డకు ఏకాంత ప్రేమ ఏర్పడుతుంది. ఏకాంత ప్రేమ తల్లిని గుర్తిస్తుంది ఫస్ట్. బిడ్డ మేల్ అయినా ఫీమేల్ అయినా, బాయ్ అయినా గర్ల్ ఎవరైనా సరే, అటువంటి తల్లి నేను మరవదు. ఒకవేళ ఇన్ కేస్ నీ తల్లిని వచ్చినా నేను నిన్ను మరవను.
అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యంగా ఎదురుగా ఉన్నవి. ప్రాకారములు అంటే వాల్, అంటే గోడ. నువ్వు ఎటువైపు వెళ్ళినా, నువ్వు ఎలా సంచరించినా, నీవే మార్గంలో వెళ్ళినా నీ చుట్టూ నేను ప్రాకారాలు ఏర్పాటు చేస్తాను. ఒక గోడను పెట్టాను నేను, ఆ గోడలో ఉంటావు. అంటే నీకు ఏ అపాయం సంభవించదు. ఒకవేళ సంభవించే పరిస్థితులు వచ్చినా ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, ఎందుకంటే నీ చేతిలో నేను చెప్పుకున్నాను అని దేవుడు అభయమిస్తున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు, జ్ఞాపకం చేసుకుంటు. సీన్ అనుకుంటుంది, అయ్యో 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 ఎవరు లేరే, ఈ ప్రాంతం ఎలా అయిపోయింది, పాడు దెబ్బగా అయిపోయింది, పౌలు చెప్పబడిపోయారు, జనం లేరు, ఈ ప్రజలు లేరు, దేవుడు లేడు, ఇక్కడ ఎవరు లేరు అని సీఎం నిట్టూర్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే 15వ వచనంలో అక్కడ అంటున్నాడు, తన భార్యకు భర్త ఏ విధంగా ఓదారుస్తాడో, ధైర్యం చెప్తాడో, అటువంటి భర్త ప్లేసు ఇక్కడ దేవాది దేవుడు మనకు చూపిస్తున్నాడు. భార్య ఇటువంటి నిట్టూర్పుని తను విడుస్తూ ఉంటారో, తండ్రి భర్త ప్లేస్ లో ఉండి భార్యని ధైర్యపరుస్తున్నాడు, వాదరుస్తున్నాడు. అద్భుతం. ఇటువంటి వాదపే మనకు అన్ని చూస్తూ ఉంటాం. అంటే సీఎం ఫిర్యాదు చేస్తూ ఉంది, కంప్లైంట్స్ అన్ని కంప్లైంట్ చేస్తుంది. కానీ దేవుడు మనకు అభయాన్నిస్తున్నాడు. భర్త ప్లేస్ లో ఉండి నీ సమస్య నాకు తెలుసు, నీ ఎటువంటి ఇబ్బంది కష్టాలు నాకు తెలుసు, నీ నిత్య జీవితం ఎలా ఉందో నాకు తెలుసు, నీ ప్రాకారాలన్నీ నాలో ఉన్నాయి, నీ గోడలు సరిహద్దులను ఏర్పాటు చేశాను, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను మర్చిపోలేదు. నీ తల్లి నేను మర్చిపోలేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే నీ అరచేతిలో నేను చెప్పుకున్నాను, తల్లి గర్భంలో పెండముగా రూపం పడక ఉంటే నువ్వెవరు నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. కీర్తన 29:10 కూడా ఒక మాట ఉంటుంది, నా తల్లిదండ్రులను విడిచి చూడలేదండి, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులను విడిచిన నాకు యెహోవా నన్ను చేరదీస్తాడు. నా అండ, నా కోట ఆయనే, నన్ను చేరదీస్తాడు ఆయన. ఇంకా అంటాడు, అబ్రహాముతో తాను చేసినటువంటి నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. కీర్తన 136లో ఉంటుందా వచనం, రెఫరెన్స్ అవసరం లేదండి. అంటే చెప్తున్న మాట, అబ్రహాము చేసినటువంటి నిబంధన, ఇస్సాకుతో చేసినటువంటి ప్రమాణము నేను నిత్యము జ్ఞాపకం చేసుకుంటాను. నిత్యం అంటే ఇక్కడ 1000 తరాలు నేను జ్ఞాపకం చేసుకుంటా అని ఇక్కడ కీర్తనకారుడు మరొకసారి మనకి రిమెంబర్ గుర్తు చేస్తున్నాడు అనమాట. అంతేకాదు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోలేను, ఆయన కృప నిరంతరం ఉండను. మన దీన దశలో మనం ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. మనం ఎటువంటి నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిన, నా బంధువులు, నా అక్క చెల్లు, నా రక్త సంబంధాలను విడిచిన, నేను ఏ దీనస్థితిలో ఉన్నా దేవుడు నన్ను, నా పట్ల ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నన్ను లేవనెత్తాడు. ఆయన కృప నిరంతరం నా మీద ఉంది అని చెప్తున్నాడు. అంతేకాదు, ఎవరైతే ఆయన రక్త అపరాధములను గురించి విచారణ చేయనప్పుడు బాధపడుతున్న వారిని జ్ఞాపకం తెచ్చుకున్నాను, వారి మరణ దేవుడు మరువడు అనే మాట కూడా మనం చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు మన ఆత్మీయ స్థితి కానీ, మన శారీరక స్థితి కానీ, లేక సమాజపరంగా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, నియమ నిబంధనలు కానీ, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకరీత్యా మనకి శత్రువులు ఎక్కువ ఉంటారు. క్రైస్తవులకి శత్రువులు ఎక్కువ ఉంటారు. ఇన్నర్ ఎనిమిస్ ఉంటారు, అవుటర్ ఎనిమిస్ ఉంటారు. అంతర్గత శత్రువులు ఉంటారు, బహిర్గత శత్రువులు ఉంటారు. అంతర్గత శత్రువులు అనే వారు మనల్ని ఉంటారు, మనల్ని సూటికోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. బహిర్గతమైన శత్రువులు ఉంటారు, మనం ఫిజికల్గా మనల్ని డిజాల్వ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. డిమోషన్ అంటే నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు. ఏదేమైనా సరే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. సంఖ్యాకాండం 23 ఒకసారి మనం చూద్దామండి. 23 అక్కడ కూడా మాట ఉంటుంది. ఏమంటాడు అక్కడ, బిలాము బాలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వాగ్దానం గురించి, దేవుడు అబద్ధం అడ్డకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడ్డకు ఆయన నరమాత్రుడు కాడు అని చెప్తూ ఆయన చెప్పి చేయకుండా
ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ వచనంలో మనకు అర్థమైంది ఏంటంటే, మరి మోయాబీలో ఉన్నటువంటి, మోయాబు దేశంలో ఉన్నటువంటి జనాలు, మోయాబు రాజు అయినటువంటి బాలాకు, ఇశ్రాయేల్ జనాలైనటువంటి ప్రజలు మోయాబు దేశంలో వచ్చినప్పటికీ అక్కడ బెలాము ఒక యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. యాజక సమూహంగా కనిపిస్తుంది, యాజక సమూహానికి నాయకుడిగా కనిపిస్తూ ఉంటాడు, ఒక యాజకుడు అనుకోవచ్చు. ఈ యొక్క బెలాము బాలకు ఏమంటాడంటే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే అన్ని కూడా జరుగుతాయి కదా, దేవుడు నీ మాట వింటాడు కదా అని ఈ ప్రజలను చూసి, ఇశ్రాయేల్ ప్రజలను చూసి మాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మమ్మల్ని మేము చాలా తక్కువ మంది, ఇశ్రాయేల్ జనాంగాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మమ్మల్ని తుదిముట్టించేస్తారు, వాళ్ళు నాశనం చేస్తారు. సో ఈ విధంగా ఆయన ఏమంటాడంటే, బాలకు ఏమంటాడంటే, మీరు నాకు సహాయం చేయండి, దేవుడి దగ్గర అడగండి, రిజల్ట్ నాకు పాజిటివ్ వచ్చేలా చేయండి అని బాలకు బెలాముతో చెప్తున్నాడు. బెలాం ఏమంటాడు తెలుసా? దేవుడు చెప్పిందే నేను చేస్తా, దేవుడు చెప్పిందే నేను చేస్తా. ఇశ్రాయేల్ జనాంగాలను దర్శించమన్నాడు దేవుడు, దీవించమన్నాడు దేవుడు, నేను అదే చేస్తా. కానీ దేవుడికి వ్యతిరేకంగా మాత్రం నేను చేయను. 7 మార్లు అక్కడ ప్రయత్నం జరిగినట్టుగా మనం చూడొచ్చు. అంటే 20 అధ్యాయము 21, 22 అధ్యాయాన్ని మనం చూస్తే మనకి 7 times 7 సార్లు ఈ యొక్క బెలాము బాలాకుతో మాట్లాడటం. అంటే ఇక్కడ బాలాకు కింగ్ అనమాట, మోయాబీలో రాజు. నేను ఇప్పుడు ఇశ్రాయేల్ జనాన్ని తొట్టుకోలేను. సో ఇక్కడ ఏమంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే కదా, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి ఇక్కడ బెలామును నడిపించాడు. బెలాము ఏమంటాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు దీవించబడిన వారు, నేను వారిని శపించను, వీళ్ళు దీవించబడ్డవారు కాబట్టి వాళ్ళకి దీవెన వేస్తాను, నేను శపించను అని దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు. కానీ బాలాకు మాత్రం రిజల్ట్ నాకు అనుకూలంగా చెయ్యి, నువ్వు దేవుడి దగ్గర నా కోసం అడుగు, నా కోసం ప్రయత్నం చేయండి చెప్పాడు. అంటే ఇంటెన్షన్ ఏంటంటే, దేవుని బిడ్డల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణం నిత్యము 1000 తరముల వరకు జ్ఞాపకం చేసుకుంటాడని మనం చూసాం కీర్తనలో. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా మనం చూడొచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే చాలా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో దాని ప్రకారం మనం చూస్తే దేవుడు నోవాహును రక్షించినట్టుగా, నోవాహును జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూడవచ్చు. అంటే ఆదికాండం 8:1లో దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను అనే మాట మనం చూడొచ్చు ఇక్కడ. అంటే నోవాహును ఆయన కుటుంబాన్ని, అంటే వారి 3 కుమారులు 3 భార్య, కోడల్ని, తన భార్యని, అమండుని, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి సమస్త జంతువులను, సమస్త పశువులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు నోవాహుతో, ఈ ప్రజలు నువ్వు సువార్త చెప్తున్నావు, నీ ప్రజల కోసం నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నీ ప్రజలు వెంటలే బలాత్కారంతో నిండిపోయి జనం, పాప ఊపిలో కొట్టుపెట్టాడు ప్రజలు. కాబట్టి నేను 40 పగళ్ళు 40 రాత్రులు బయట జల ప్రళయం రప్పిస్తాను, నువ్వు ఓడలో ఉండు. ఈ యొక్క జంతువులు తాగేవి, ఎగిరేవి జంతువులన్నీ కూడా ఒక పెయిర్ అంటే ఆడమాగా తీసుకుని ఈ ఓడలో వచ్చాయి అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా ఆయన చేసుకున్నాడు, మంచిది. అయితే జలప్రళయం 40 దినాలు అయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ 40 దినాలు అయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే నేను ఇచ్చిన వాగ్దానం ఏంటి? 40 దినాలు పగలు రాత్రులు వర్షం భయంకరటువంటి జలప్రళయం రప్పిస్తున్నాను కదా. ఈ ఓడ ఆరాధు పర్వతం మీద మాత్రమే స్టాండ్ అయింది, మిగిలిన చుట్టూ అంతా కూడా భయంకరటువంటి విపత్కర పరిస్థితి అనమాట. ఒక్క ప్రాణి కూడా లేదు, ఒక్క జనం కూడా లేదు, మొత్తం దేవుడు సర్వనాశనం చేశాడు. నాశనం చేసినటువంటి పరిస్థితుల నుంచి ఇక్కడ నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇంకా చూసినప్పుడు ఆయన పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు చెప్పిన రీతిగా నోవాహును వారి సంతతిని, ఏదైతే జంతువులు, పక్షులు, ఈ యొక్క జలచరాలు, పశువులు, జంతువులు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని భయంకరమైన పరిస్థితి నుంచి నోవాహుని మరి 6 నెలలను మళ్ళీ వాళ్ళని రిస్టోర్ చేశారు జనాలు. అంటే ఈ భూప్రపంచంలో
భూ ప్రపంచంలో ఏదైతే పాపంతో, శాపంతో, బలత్కారంతో నిండిపోయిన పరిస్థితి నుంచి ఆ యొక్క ముష్కరు లాంటి ఇశ్రాయేలు జనాంగాన్ని అందరిని నిర్మూలన చేసి కేవలం నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు చెప్పిన రీతిగా జ్ఞాపకం చేసుకుని ఆ పశువులు, జంతువుల్ని, వారి కుటుంబాలని ఆయన బయటకు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ జీవాన్ని ఇచ్చి వాళ్ళ జీవనం కొనసాగించడానికి కారణం. మనమే అక్కడ ఇచ్చేటువంటి సంపద వారిని మనం కూడా ఈ విధంగా. అంతేకాదు ఇంకా మనం చాలా మంది దేవుడు జ్ఞాపకం చేసుకున్న వారు ఎవరంటే మనకి ఇంకా మన ఫోటో సభ్యులు 1:19 కూడా మనం చూడొచ్చు. ఒకసారి చూద్దామండి. అది ఫోటో సభ్యులు 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అందరి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ వచనంలో యెహోవా మరి ఇక్కడ హన్నాను జ్ఞాపకం చేసుకున్నాను అనే మాట మనకు కనిపిస్తుంది. మనకు తెలుసు హన్నాకి పిల్లలు లేదు, పెన్నెనాకి పిల్లలు ఉన్నారు, ఎల్కానా భర్త, ఇద్దరు భార్యలు. ఈ యొక్క పరిస్థితిని ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది మనకి. అంటే బ్రీఫ్ గా మనం మాట్లాడుకుంటే 10 వచనం 11 వచనం కూడా అదే మాటలు ఉంటాయి. సార్ చూద్దాం 10, 11 కూడా బహు దుఃఖాతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చెను. హన్నా ఏడుస్తుంది. సైన్యముల అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకునే ఎడల, నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే ఎడల వాని తల మీదకు నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియగా వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగిందులని మొక్కుబడి చేసుకున్నాను. అంటే కండిషన్ ఏంటంటే నాకు పిల్లలేదు, నన్ను సమాజం చాలా ఇదిగా చూస్తుంది, నా వారిని నన్ను హేళన చేస్తున్నారు. ఇక్కడ ఎంతేకాదు నేనైతే నన్ను సూటిపోటి మాటలతో నన్ను ఇబ్బంది పెడుతుంది. నా భర్త అయితే నాకు పాజిటివ్గా ఉన్నా నాకు గర్భఫలాన్ని తెరిచేవాడు మీరే. నేను ఏటేటా ఈ శిలోపు వస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నా, అర్పిస్తున్నా, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా. నా పరిస్థితి ఇది. దేవాలని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఒక కుమారుడు దయచేస్తే నీకు నేను ప్రతిష్ఠిత జనంగా నేను నా బిడ్డలు నీకు ఇచ్చేస్తా. ఒక కండిషన్ పెట్టుకోండి, తన బాధలు చెప్పుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకో అని 10-11 వచనం. అంటే 19వ వచనంలో అక్కడ మాట ఏమంటే నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను అన్న మాట అనిపిస్తుంది. అంటే 19వ వచనం వచ్చినప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, అద్భుతకరంగా గర్భాన్ని తెరిచాడు. అంటే ఒక జంటకి పిల్లల్ని ఇవ్వాలన్న పర్మిషన్ ఎవరు? వారికి దేవుడు పర్మిషన్ ఉన్నారు. దేవుడు అనుమతి లేదే ఫలం తెరవబడదు. మూయాలన్నా తెరవాలన్నా ఆయన చెప్తాం. ఆయన ఇస్తే మనకి అది బహుమానం, గొప్ప స్వాస్థ్యం. గర్భఫలం దేవుడు ఇచ్చు బహుమానం అని మనం అంటూ ఉంటాం. కీర్తనలో మనం అది చూడవచ్చు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఇంకా మరొక వ్యక్తిని మనం చూద్దాం. 12 అవుతుంది టైము, ఒక 2-3 నిమిషాలు ముగించేస్తాను. ఆదికాండం 30:22లో కూడా మనకి ఇక్కడ కూడా ఒక ఆమె కనిపిస్తుంది మనకి, రాహేలు లేయా గురించి. ఇక్కడ ఏమంటే రాహేలు గురించి దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవిని విని ఆమె గర్భంలో తెరిచాను. ఇక్కడ కూడా అదే కండిషన్, అదే కండిషన్ కాదు కానీ పరిస్థితి అలా కనిపిస్తుంది మనకి. ఏంటి? యాకోబు భార్యలు మనకి ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు స్టెప్స్ ఉంటారు, అంటే ఉపపత్నులు ఉంటారు, అది వేరే విషయం. ఇక్కడ మనకి రాహేలు లేయా అనేటువంటి వారు కనిపిస్తారు. రాహేలు పిల్లలు లేరు, లేయా పిల్లలు ఉన్నారు. 6+1 6 మగపిల్లలు, ఒక దేనా ఒకరు. ఈ విధంగా మనం చూసినప్పుడు లేయా అయితే జబ్బు కలగలిగి, జ్ఞానం కలిగి తగ్గించుకున్నది, అయితే దేవుడు తనే ముందే హెచ్చించాడు. అయితే రాహేలు రూపవతి, బహుచక్రది, అందగెత్తి చెప్పాలంటే అటువంటి రాహేలుకి పిల్లలు దేవుడు ఇవ్వలేదు. అయితే ఇక్కడ కూడా రాహేలు తన భర్త యాకోబుని అనేక సార్లు అడుగుతూ ఉంటారు, దేవుడి దగ్గర కూడా మొరపెడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు లేయాకి 6 మగపిల్లలు, ఒక ఆడపిల్ల, అంటే దేనా 6+1 ఇచ్చిన తర్వాత 0 పరిస్థితి అయినటువంటి రాహేలుని గర్భం దేవుడు తెచ్చాడు. రాహేలు కూడా ఇద్దరు పిల్లలు గర్భిస్తాడు. అంటే బెన్యామీను, యోసేపు, బెన్యామీను రాహేలు పిల్లలు. చివరి 11-12 అంత చూస్తే ఈ విధంగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరిచాడు అన్నాడు. ముగించేస్తున్నాను ఫైనల్గా. ఆదికాండం 19:27 వచనంలో మనం 29 వచనం చూస్తే, దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకుని లోతును రక్షించాను. దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకుని లోతును రక్షించాను. అబ్రహాం జ్ఞాపకం చేసుకోవడం ఏంటి, లోతును రక్షించడం ఏంటి? లోతుని డైరెక్ట్ జ్ఞాపకం చేసుకోవచ్చు కదా అని మనకు ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ అబ్రహాం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే, మనకి ఆ యొక్క వృత్తాంతం మనకు తెలుసు. అబ్రహాము మరి లోతుకి ఈ భాగాలు ఇచ్చేసినప్పుడు, సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఇచ్చేసినప్పుడు, అబ్రహాం ఏమో ఈ వైపు ఉన్నప్పుడు మైదాన ప్రాంతాల వైపు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాలని లోతుకి ఇస్తున్నప్పుడు, అక్కడ లోతు ప్రజలు, అక్కడ సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారంటే బహు వ్యభిచారులుగాను, బహు దుర్మార్గులుగాను, దుష్టులుగాను ఆ ప్రజలు ఉన్నారు. అయినప్పుడు అబ్రహాం దేవునితో మనం చేస్తూ ఉంటాడు, డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు. నా తమ్ముడైనటువంటి లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆయనకు రక్షించాలి అన్నప్పుడు 50 మంది ఉంటే, మరి నీతిమంతులు 50 మంది ఉంటే రక్షిస్తావు దేవా అంటాడు. ఉంటే రక్షిస్తానంటాడు. ఒకవేళ లేదేమో 45 మంది ఉంటే నీతిమంతులు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల నుంచి మరి లోతు రక్షిస్తావా, ఆయన కుటుంబం రక్షిస్తావా అని అడిగినప్పుడు ఎస్ అంటాడు. అంతమంది ఉంటారేమో, 40 మంది ఉంటే నీతిమంతులు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో మరి ఈ ప్రజలు, నా ప్రజల్ని లోతుని రక్షిస్తావా అంటే ఎస్ అంటాడు. దేవా మరోసారి మాట్లాడటం కోపం తెచ్చుకోవద్దు, 30 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా, రక్షిస్తానంటాడు. అంతమంది లేదేమో, 20 మంది ఉన్నారు, రక్షిస్తావా, ఎస్ రక్షిస్తాను. అంతమంది కూడా లేదేమో, చివరికి అడుగుతున్నాను, నీ కోపం తీసుకుంటున్నామో 10 మంది ఉన్నారు, నువ్వు రక్షిస్తావంటే రక్షిస్తానంటాడు. అంటే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని లేక మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. సొదొమ గొమొర్రా గంధకాలతో కలబెట్టినట్టు దేవుడు దూతలను పంపించి మొత్తం అది నిర్వీర్యం చేశాడు. కానీ లోతు కుటుంబాన్ని దేవుడు అక్కడ సంరక్షించినట్టుగా, కాపాడినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం బైబిల్ గ్రంథం గురించి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క నాశనం ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎటబట్టి కలుస్తూ ఉంటారు, దాన్ని ఆవం అంటారు. అది ఆవును ఒకసారి అంటిస్తే అది 10 days 15 days అలా కాలుతూనే ఉంటుంది, పొగ అలా రేగుతూనే ఉంటుంది ఒకసారి మంట పెడితే. అటువంటి భయంకరమైన పరిస్థితి ఈ సొదొమ గొమొర్రా దేవుడు అలా చేశాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి లోతును, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. భార్య ఉత్సవమైనప్పుడు వేరే విషయం, కానీ పిల్లలను కూడా సంరక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇది అంతటి కారణం ఎవరంటే అబ్రహాం దేవుణ్ణి అడిగాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. దేవుడు అభయం ఇచ్చాడు అబ్రహాంకి. సో అబ్రహాంని జ్ఞాపకం చేసుకుని మరి లోతుని రక్షించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దేవుడు మనల్ని ఆయనకు స్వాస్థ్య గోత్రంగా మనల్ని ఎన్నుకున్నాడు, తీసుకున్నాడు, లేకపోతే మనకు స్వాస్థ్య గోత్రం ఇచ్చాడు. ఆయన స్వకీయ జనంగా మనం చేసుకున్నాడు, చేస్తున్నాడు. అంతేకాదు, అటువంటి స్వకీయ జనం ఉన్నటువంటి స్వాస్థ్య గోత్రాన్ని దేవుడు విమోచించాడు. అంటే మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే విమోచన అనేది మన పాపాల నుండి, శాపాల నుండి మనల్ని దేవుడు రక్షించి బాప్తిజం ఇచ్చి ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆనాడైతే ఎర్ర సముద్రం నుంచి, ఇనప కొలిమి లాంటి ఐగుప్తు దేశ పరిస్థితుల నుంచి మాలిన్యం తొలగించి పరిశుద్ధులుగా శుద్ధులుగా చేయడానికి, కొలిమిలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఆ లోహానికి రావడానికి దేవుడు అక్కడ వారిని శ్రమలు పెట్టి వారిని బయటకు రప్పించాడు. మనల్ని కూడా విమోచించే దేవుడు. ఆ విమోచన ఫలితమే నేటి మన క్రైస్తవం ఎంతో ఆనందంతో, ఆర్భాటంతో, సంతోషంతో, గానాలతో, ప్రతిగానాలతో దేవునికి ప్రతి ఆదివారం ప్రతి దేవుని మందిరంలోకి వచ్చి ప్రతిసారి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ విమోచన దినాన్ని మనం పాటించుకుని మనం దాన్ని నెరవేరుస్తున్నాం. అంతేకాదు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే మనల్ని స్వాస్థ్య గోత్రంగా, స్వకీయ జనముగా చేసుకున్న దేవుడు, ఆయన భాగంగా చేసుకున్న దేవుడు మనల్ని విమోచించాడు, మన పాపశాపాలను విమోచించాడు. అంతేకాదు మన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన సమాజాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో అందరికీ దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ సియోన్ అంటుంది, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను.
అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణం నేను 1000 తరముల వరకు నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్న రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు చరిత్ర నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి, పాత నిబంధనల నుంచి తెలిసినటువంటి ఈ అంశాలన్నీ కూడా మనకి దేవుడు నోవాహుని చూపిస్తున్నాడు, అలాగే హన్నను చూపిస్తున్నాడు, అలాగే మనం రాహేలుని చూపిస్తున్నాడు, అబ్రహాము ద్వారా లోతుని చూపిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి అందరినీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి మరుగుతున్నా, ఆయన మానవుడు కాదు, నరమాత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే ఎస్ జరిగి తీరుతుంది. సో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం అనుకుంటాం ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఆయన స్వాస్థ్య గోత్రము అంటే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఆయన స్వాస్థ్య గోత్రము ఆయనకి చెందిన వారినటువంటి మనల్ని సంపాదించిన అంటే విమోచించిన మనల్ని రక్షించుకున్న మనల్ని ఆయన సమాజమును అంటే మనల్ని నిన్ను నన్ను ఎన్నటికీ మరెన్నటికీ ఆయన 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక్క కండిషన్ ఇచ్చాడు. ఎవరైతే ముందే చెప్పుకున్నాం, అది ఎవరైతే ఆయన మాటల్ని అనుసరిస్తారో, ఆయన చెప్పిన విధంగా చేస్తారో, సమస్త దేశములలో నువ్వెక్కడ ఉన్నా సరే నీకు ఆయన నిన్ను స్వకీయ సంపాదన చేసుకుంటాను, స్వకీయ ధనంగా చేసుకుంటాను. కాబట్టి ఆయన సొంత బిడ్డగా మనం ఉండాలంటే ఒకటి మనం నిత్యము కూడా దేవుని బిడ్డల వలె ఉంటూ ఆయన నిబంధనను ఆజ్ఞలను పాటిస్తూ అనుసరిస్తూ అనుక్షణము అనునిత్యము అనుదినము కూడా ఆయన మనం జ్ఞాపకంలో ఉండాలంటే ఇవన్నీ మనం చేస్తే దేవుడు మన అన్నిటినీ మర్చిపోడు. చూడు, నేను నిన్ను అరచేతిలో చెప్పుకున్నాను, నేను నిన్ను మరవను. నీ ప్రాకారములు నా ఎదురు ఉన్నవి, నువ్వు ఎటుపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఎదుర్కోగలుగుతాను, నేను నిన్ను మరువను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు నా స్వాస్థ్యము నేను విమోచించాను, నేను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడి మాటలు దర్శించి దీవించి మన వీడిలో ఆస్వాదించిన దాకా ఆమేన్.